గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, అలానే కాశీలో శ్రీ కామాక్షి నిత్య అన్నదాన ఆశ్రమ నిర్వాహకులు బ్రహ్మశ్రీ శ్రీ నందిబొట్ల శ్రీహరి శర్మ గారు. నమస్తే గురువు గారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అన్నపూర్ణే సదా పూర్ణే శంకరః ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వరః. బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, జనవరి 22న అయోధ్య రామ మందిరంలో రాముడికి ప్రాణ ప్రతిష్ఠ చేయబోతున్నారు. ఇది అత్యంత సుముహూర్తంగా కూడా అందరూ భావిస్తున్న తరుణంలో ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా విన్న మాట, ప్రెగ్నెంట్గా ఉన్న తల్లులందరూ, కొద్దిగా ఆ రోజులకు అటు ఇటుగా ఉన్న వాళ్ళందరూ కూడా అదే ముహూర్తానికి సిజేరియన్ ద్వారానైనా డెలివరీ చేయించుకుంటే బాగుంటుంది. ఆ రోజు కనుక తమ బిడ్డ పుడితే భూలోకంలోకి వస్తే రాముడి సుగుణాలతో ఉంటారు, రాముడి లక్షణాలు వస్తాయి కాబట్టి ఆ ముహూర్తాన్ని ఎంచుకున్నట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. నిజమేనా? అదే ముహూర్తంలో బిడ్డల్ని కంటే మంచిది అంటారా? ఏదైనా కానీ మనము వాస్తవాన్ని మనం మాట్లాడుకోవాలమ్మా. మనకు ప్రధానంగా ఈ జ్యోతిష శాస్త్రం ప్రకారం మనం గమనించుకున్నట్లయితే వ్యక్తి యొక్క పుట్టుక, మరణము ఇవన్నీ కూడా మనకు దైవం చేతిలో ఉంటాయమ్మా. ఏది కూడా మనం నిర్ణయించడానికి అర్హులము కాదు. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకనంటే ఇది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. పూర్వకాలంలో ఎవరు కూడాను సి సెక్షన్ లేదమ్మా. అందరూ కూడా న్యాచురల్గా డెలివరీ అయ్యేవాళ్ళు. కాబట్టి న్యాచురల్ డెలివరీ అయిన తర్వాత ఆ ఉన్నటువంటి అనగా ఆ శిశువు యొక్క పూర్వజన్మ కర్మని అనుసరించి బ్రహ్మ ఒక లిఖితం రాస్తాడు. ఏ జన్మలో శిశువు ఏ కుటుంబంలో జన్మించాలి, గత జన్మ కర్మరీత్యా రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. రుణం ఉంటేనే మనకు పిల్లలు, భార్య, సంతానము ఇవన్నీ కూడా కలుగుతాయి, సంపద కూడా. అయితే ఈ రుణం అనేటువంటిది మనం పెట్టుకొని ఉండాలి. కాబట్టి ఆ రుణం ఉంటేనే మనం ఈ యొక్క భూమిలో జన్మిస్తాం. అయితే ఇప్పుడు ఇది కేవలం ఈ జనవరి 22నే కాదమ్మా. శ్రీరామన్ సంబంధించినటువంటి శ్రీరామ అయోధ్య నగరంలో శంకుస్థాపన జరిగింది చూడండి అమ్మా. ఆ సమయంలో కూడా 2020 సంవత్సరం. మీకు చెప్పాలనంటే ఏదైనా వీక్షించేటువంటి ప్రేక్షకులకి ప్రాక్టికల్గా నేను చెప్తాను. ఇది నా స్వానుభవమే. ఇది నా కుటుంబంలో, నా ఇంట్లోనే జరిగినటువంటి విషయం మీకు తెలియచేస్తాను. ఎందుకనంటే 2020 సంవత్సరం అయోధ్య నగరంలో రామ జన్మభూమికి సంబంధించి ఆ రోజున ఫౌండేషన్ వేశారు. ఆగస్టు 5వ తారీఖు ఎంతో అయిందమ్మా. అది నాకు అంతే గుర్తుకు లేదు. అయితే నా భార్య కూడా గర్భవతి ఆ సమయానికి. కానీ శాస్త్రం తెలిసిన మనం ఆ పని చేయగలుగుతామా? శాస్త్రం ఒప్పుకోదు కదా, చేయలేదు. ఆగస్టు తర్వాత సెప్టెంబర్ మాసంలో డెలివరీ అయింది నా భార్య. అంటే 2020 సంవత్సరంలో. మరి రామజన్మభూమి ఫౌండేషన్కి అంత బలమైన ముహూర్తం ఉన్నప్పుడు ఆ జ్యోతిష శాస్త్రం ప్రకారం బలమైన ముహూర్తమే. అది దేనికి? ప్రారంభం, శంకుస్థాపనకి బలమైన ముహూర్తం, అంతేకాని బిడ్డల కోసం కాదు. కానీ ఆ రోజుల్లో కూడా ఆ ఆగస్టు మంత్లో పిల్లలు ఆ సమయంలో కనాలనే ఉద్దేశంతో కోడళ్ళని, బిడ్డలని, చాలామందిని ఉరుకులు పరుగులు పెట్టించి ఏ సమయానికైతే శంకుస్థాపన చేస్తున్నారో ఆ సమయానికే మాకు డెలివరీ అయ్యేటట్టుగా రమ్మని చెప్పి డాక్టర్లని ఫోర్స్ చేస్తున్నారు. ఇది డాక్టర్లు చేసినటువంటి మాయ కాదమ్మా. ఇది భక్తుగా చెప్పాలి, సంపూర్ణంగా చెప్పాలని అంటే తల్లిదండ్రులు, వాళ్ళని కల్లా తల్లిదండ్రులే ఇవన్నీ చేస్తున్నారు. ఎందుకు? అదే ముహూర్తం రోజు నిజంగానే పిల్లలు పుడితే, న్యాచురల్గా పుడితే అది భగవంతుడి ఇచ్చిన అదృష్టంగా భావించాలి. ఏదైనా కానీ అది పిల్లలు పుట్టకుండా పిల్లల్ని తీస్తే అది ఎట్లాగా మనం కంపేర్ చేయగలుగుతాం? ఇప్పుడు ఉంటుందమ్మా. ఈ కాలం ఏంటి? శీతాకాలం కదా. ఈ సమయంలో బయట మార్కెట్లో మామిడి పళ్ళు అమ్ముతున్నారు. కొని తెచ్చుకోండి, కొయ్యండి, తినండి.
ఎండాకాలంలో పండిన మామిడి పండుకి రుచి వస్తుందా? అలాగే ఇది కూడా. కాబట్టి మనము శిశువు ఒక కర్మని మోసుకొని వస్తాడు. మమ్మల్ని కూడా చాలామంది ముహూర్తాలు పెట్టమని అంటారు. నేను పెట్టనమ్మా. ఎందుకు పెట్టను అని అంటే ఇందులో మనకు పురాణాలు మనకు సాక్ష్యంగా ఉన్నాయి. పలానా సమయానికే శిశువు జన్మించాలని రాసి పెట్టుకొని కూర్చున్నటువంటి వాళ్ళు విఫలులైపోయారు. ఆ 2 కథలు మీకు చెప్పంటానా? చెప్తాను. రావణాసురుడు ఎంతటి గొప్ప తపశ్శక్తి సంపన్నుడు, ఎంతటి గొప్ప ప్రజ్ఞాశాలి, ఎంతటి గొప్ప విద్యావంతుడు, అన్నిటికంటే మించి జ్యోతిష్య శాస్త్రములో మహాప్రావీణ్యపరుడు. రాముడంతటి వాడే యుద్ధ ముహూర్తానికి రావణాసురుడి దగ్గరికి వెళ్ళాడు. ముహూర్తం పెట్టవయ్యా, నేను యుద్ధం చేస్తున్నాను రావణాసురుడితోని. వచ్చింది రాముడని తెలుసు, కానీ ధర్మాన్ని పాటించాడు రావణాసురుడు. కాబట్టి ఎవరు వచ్చారో వారు గెలవాలని పెట్టాలి. అందుకే రాముడు గెలిచే ముహూర్తమే పెట్టాడు. నేనే కదా యుద్ధం చేసి, నేను గెలవాలని పెట్టుకోలేదే. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా జాగ్రత్తగా గమనించండి. నవగ్రహాల్ని కూడా శాసించినటువంటి రావణాసురుడు అజేయుడైనటువంటి కొడుకుని కనాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో, ఇంద్రుణ్ణి కూడా ఓడించాలనేటువంటి ఒక ఉద్దేశంతో, ఆ కోరికతో గ్రహాలన్నింటినీ కూడా ఒక వరుసలో కూర్చోపెట్టి కదలక మెదలకుండా పెట్టాడు. కానీ సత్యానికి, నీతికి, నిజాయితీకి పక్షపాత ధోరణి లేకుండా వ్యవహరించే గ్రహమైనటువంటి శనీశ్వరుడు చూస్తూ ఊరుకోలేదు. 2 కాళ్ళు చాపాడు. అందుకని అవతల రాశిలోకి 2 కాళ్ళు వెళ్ళాయి. సరిగ్గా జన్మించే సమయానికి పెట్టాడు. తద్వారా ఏమైపోయింది, తాను కోరుకున్నాడు కళ, ఆ కళ నెరవేరకుండా పోవడం వల్ల ఆ కాళ్ళని నరికివేశాడు. అప్పటి నుంచి మందగమనుడయ్యాడు శనీశ్వరుడు. అందుకే మెల్లగా సంచరిస్తుంటాడు. అంత గొప్ప జ్యోతిష్య పండితుడైనటువంటి రావణాసురుడే చేసుకోలేకపోయాడు. ఇక ఇంకొక సందర్భంలో చూసినట్లయితే ఇంద్రుణ్ణి సంహరించాలనేటువంటి ఒక ఉద్దేశముతో విశ్వరూపుడనేటువంటి యొక్క గొప్ప తపశ్శక్తి సంపన్నుడు ఇంద్రుని జయించాలనేటువంటి, ఇంద్రుని సంహరించే కొడుకుని పొందాలనే ఉద్దేశంతో తపస్సు చేస్తున్నాడు. చేస్తున్నప్పుడు ఇది జరిగితే గనక ఇంద్రుడికి నాశనం అవుతాడు, దేవతలకు ఇబ్బంది అవుతుందని చెప్పి నారద మహర్షి వారు అతను చేసేటువంటి మంత్ర జపంలో ఒక అక్షరానికి దీర్ఘాన్ని ఇచ్చాడు. దానివల్ల ఏమైపోయింది, సంకల్పం ఏంటి అక్కడ, ఇంద్రుణ్ణి సంహరించే కొడుకు పుట్టాలనే మంత్రముతో ఉపాసన చేశాడు. ఆ దీర్ఘం అనేది రావడం వల్ల ఇంద్రుని చేత సంహరింపబడాలి నా కొడుకు అనే దాంతో తపస్సు చేశాడు. అలాగే వృత్రాసురుని కన్నాడు. వృత్రాసురుని కన్న తర్వాత వృత్రాసురుని కన్న ఆ సందర్భంలో పెరిగి పెద్దవాడై వృత్రాసురుని సంహరించాడు ఇంద్రుడు. ఆ బ్రాహ్మణ హత్య చేసినందుకు బ్రహ్మ హత్య పాతకం ఇంద్రునికి వృత్రాసురుని సంహరించడం వల్ల వచ్చింది. ఈ 2 ఘట్టాలు చాలవా? ముహూర్తము గొప్పదవ్వచ్చుగాక, అది చిరస్థాయిగా నిలిచిపోఉండవచ్చుగాక, అది పెద్దలు చేసినటువంటిది. కానీ ఇది చాలా అమానుషమైనటువంటి చర్య అండి. పిల్లలు, గర్భవతులు దయచేసి మీరు ఏ విధంగా కూడా జనవరి 22వ తారీఖు రోజున అద్భుతమైన ముహూర్తం ఉంది అని చెప్పి మీరు డెలివరీకి వెళ్ళారా, మీరు మీ సంతానం ఏ కర్మని ఉద్దేశించి మీ సంతానం పొందాలని రాసిపెట్టి ఉందో అది జరగకుండా విభిన్నమైనటువంటి లక్షణాలతో జన్మించినట్టు సందర్భంలో మీరు తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడతారు. అది ముహూర్తము అనేటువంటిది కేవలం ప్రారంభోత్సవానికి సంబంధించినటువంటిది. ఆ రోజున కొన్ని అంశాలు బాగున్నాయని చెప్పారు, సహజంగా కానివ్వండి, సహజంగానే సహజంగా జరిగితే మంచిదే, దైవ కృపే. అంటే ఆ రోజు ఆ ముహూర్తానికి ఆ పుట్టబోయే బిడ్డ యొక్క జాతకం ప్రభావం కావచ్చు, ఏదైనా కావచ్చు, అది ఉంటుంది. అంతేగాని కావాలని కొని తెచ్చుకుని కావాలని సిజేరియన్ చేపించేస్తుంటే అది ఎంతవరకు ప్రతిఫలాన్ని కాదమ్మా. అందుకనే మీకు పక్వము చెందకుండా, పరిపూర్ణం చెందకుండా ఏ కాయని తెచ్చుకున్నా చెట్టు మీద పండిన పండు తినండి, ఏ రోగం రాదు. కాయగా ఉన్నప్పుడే తెచ్చుకొని వచ్చి కార్బైట్లు పెట్టేసేసి పండించి అది తింటే రోగాలు రావమ్మా. ఈనాడు మామిడి పండ్లు తిన్న వాళ్ళకందరికీ గ్యాస్ ట్రబుల్స్ వస్తున్నాయా? పప్పాయకాయలు తిన్న వాళ్ళందరికీ గ్యాస్ ట్రబుల్స్ వస్తున్నాయి. చెట్టు మీద పండిన పండుని తినండి. కొన్ని పండ్లు మాత్రమే మనం ఏమి చేయలేకపోతున్నారు. సీతాఫలం అయితే ఏం పండించలేకపోతున్నారు. ఇప్పుడు కూడా అవి కూడా హైబ్రిడ్లు వచ్చేసేసాయి. అంటే ఏం చెప్తున్నానంటే, ఇక్కడ మీరు వీక్షించేటువంటి మహిళామణులు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను, జ్యోతిష్య శాస్త్రాన్ని అవహేళన చేయకండి.
శాస్త్ర ప్రకారము అది ముహూర్తము అయోధ్య రామ మందిరానికి నిర్ణయించిన ముహూర్తమే తప్ప ఇది మనుషులకందరికీ ముహూర్చినది కాదు. ఇంకొకటి గుర్తుపెట్టుకొని శాస్త్రం ప్రకారం ఏమున్నదంటే దోషం లేని ముహూర్తం అంటూ ఏది ఉండదు. అది బ్రహ్మకే సాధ్యము కాదు. బ్రహ్మ కూడా పెట్టలేడు, దోషం లేని ముహూర్తం పెట్టలేడు. ప్రతి దాంట్లో ఏదో ఒక దోషం ఉంటుంది. అంతేకాకుండా ఒక వ్యక్తికి మీరు ఆ సమయానికి సిజేరియన్ చేయాలని అన్నప్పుడు అది జరగరాంది ఏదైనా జరిగితే అది ముహూర్త దోషం అని అంటారా? అది కర్మ. ఎందుకనంటే గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క లగ్నం 2 గంటలు, 1 గంట 45 నిమిషాలు ఒక్కొక్క లగ్నాన్ని అనుసరించి ఉంటాయి. ఎక్కువలో ఎక్కువ 2.5 గంటలు ఒక లగ్నం ఉంటుంది. శాస్త్రం ప్రకారం ఏం చెప్పబడుతుందనంటే 1.5 నిమిషానికి ప్రతి 1.5 నిమిషానికి గ్రహాల యొక్క గతులు మారుతాయమ్మా. అందుకనే మనకు సూక్ష్మంగా 2.5 గంటల వరకు ఆ రాశి చక్రంలో నవాంశ చక్రంలో అయితే ప్రతి 14 నిమిషాలకి లగ్నం మారిపోతుంది. రాశి చక్రంలో ప్రతి తక్కువలో తక్కువ 2 గంటలకి రాశి చక్రంలో ప్రతి లగ్నం మారుతుంది. అందుకే 12 లగ్నాలు 12 × 2 24 గంటలు. అయితే సుమారుగా నేను చెప్పేది అది. అయితే ప్రతి 1.5 నిమిషానికి షష్ఠ్యాంశం అనేది ఉంటుంది. కవల పిల్లల జాతకాలు చూడాలన్నా, లేకపోతే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఫలితాలు స్పష్టంగా రావాలన్నా షష్ఠ్యాంశము అనేటువంటి ఒక గ్రహ చక్రం ఉంటుంది. దాన్ని చూడాలి. ఆ గ్రహ చక్రంలో ప్రతి 1.5 నిమిషాలకి గ్రహాలు మారిపోతున్నట్టు కనిపిస్తాయి. రాశి చక్రంలో మాత్రం అలాగే ఉంటాయి, కానీ ఈ విధంగా ఉంటుంది. ఇది జ్యోతిష శాస్త్రంలో అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే చూడగలుగుతారు. కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు, మహిళా ప్రేక్షకులు, మీరు ఈ యొక్క పిచ్చిని నమ్మకండి. అపరిపక్వముగా ఉన్నటువంటి ఇప్పుడు అన్నం పూర్తిగా వండితేనే తినగలుగుతామమ్మా. ఉడికి ఉడకకుండా అన్నాన్ని తెచ్చి కింద పడేసేసి అన్నం తినాలంటే ఆ అన్నం అరుగుతుందా? మరి మీకు భగవంతుడు మీ కుటుంబంలో ఇంతకన్నా గొప్ప ముహూర్తం ఉండవచ్చు. ఆ ఒక్కరోజు ఏంటి? చాలా ఉన్నాయి ముహూర్తాలు, మంచి రోజులు చాలా ఉన్నాయి. అసలు సి సెక్షన్ ముహూర్తం పెట్టుకోకూడదు. చాలామంది అంటారు ఫస్ట్ అనేటువంటిది ఈ సంబంధంగా ఫస్ట్ సిజేరియన్ అయిందండి, మళ్ళీ సెకండ్ కూడా సిజేరియన్ చేసుకోవాలి కదా, ముహూర్తం పెట్టండి అని అంటారు. ముహూర్తాలు నేను ఎందుకనంటే ఒక వ్యక్తి కర్మని అనుసరించి జన్మించాలి. ఆ జన్మ సమయానికి నేను కారకుని అయ్యాను అనుకోండి, అప్పుడేమవుతుంది, నేను కాదు నాలాంటి జ్యోతిషులు ఎవరైనా కానీ కారకులు అయ్యారంటే ఆ వ్యక్తి ఈ పలానా ముహూర్తంలో చేయండి అని చెప్పినందుకు ఆ వ్యక్తికి జన్మించిన తర్వాత ఆడపిల్ల కావచ్చు, మగ పిల్లవాడు కావచ్చు, వాడికి జీవితకాలంలో వచ్చే మంచి చెడులకన్నిటికీ బాధ్యత వీడికి ఉంటుంది. ఆ దోషమంతా జ్యోతిష్యులకు కూడా ఉంటుంది. అందుకనే జ్యోతిష్య శాస్త్రంలో ముహూర్తాలు పెట్టకూడదు అని చెప్పి మనకు శాస్త్రం చెప్పబడింది. కానీ చాలామంది సి సెక్షన్కి ముహూర్తాలు పెట్టుకుంటున్నారు. చాలా తప్పు. అది దైవానుగ్రహం కావాల్సిందే. అయితే ఎలా తెలుస్తుందని అంటారు, సాధారణంగా పెయిన్స్ అయితే వస్తాయి కదమ్మా. ఎంత ఫస్ట్ డెలివరీకైనా సెకండ్ డెలివరీకైనా ఫస్ట్ సి సెక్షన్ చేశారు, ఆపరేషన్ చేశారు, రెండవసారి ఉంది, దానికైనా కానీ పెయిన్స్ అయితే వస్తాయి కదా. ఆ పెయిన్స్ వస్తున్నాయి అని అంటేనే మీకు సంతానము భగవంతుడు ఆ యొక్క భూమి మీద పడవేయడానికి రెడీగా ఇచ్చాడు, అర్హత ఇచ్చాడు అని. ఆ పెయిన్స్ రాగానే డాక్టర్ దగ్గరికి పోయి అప్పుడు సి సెక్షన్ చేసుకోండి. అంతేకాని ముహూర్తాలు పెట్టుకొని సి సెక్షన్లోకి వెళ్ళి ఎంత భ్రష్టు మాలిన పనికి మాలిన చర్య ఇంకొకటి లేదు. జనవరి 22 అనేటువంటిది గొప్పది కావచ్చు, దాంట్లో కూడా దోషాలు ఉన్నాయండి, కాకపోతే దోషాల గురించి చెప్పట్లేరు. కాబట్టి ఇక్కడ కొన్ని అంశాలు బాగా ఉన్నాయని చెప్పారు అంతే తప్ప, అంటే ఇదేంటంటే ఒక ప్యాషన్, ఒక గొప్పది చెప్పుకోవడానికి. మావాడు శ్రీరాముడు అయోధ్య మందిరం ప్రారంభంలో పుట్టాడు, ఆ రోజున పుట్టాడు అని చెప్పుకోవడానికి. అంటే మరి జనవరి 22 ప్రారంభం చేశారు, వచ్చే సంవత్సరం జనవరి 22కి తిథి మారుతుంది కదా, డేట్ ప్రకారం చేసుకునే సాంప్రదాయం కాదు కదా. కాబట్టి ఎవ్వరు కూడా అటువంటి పనికి మాలిన చర్య చేసుకొని గ్రహాలు, ఎందుకనంటే ఆ చెప్పబడిన సెకండ్లే ఎంతమ్మా, ఎన్ని సెకండ్లు అవి, 82 సెకండ్లు. నీకు ఆ 82 సెకండ్లో కత్తి పెట్టి తీస్తాడా డాక్టరు? వాళ్ళు పెట్టిన ముహూర్తము 82 సెకండ్లు అమ్మా. ఆ 82 సెకండ్లో అమ్మాయికి డెలివరీ కేసి అనస్థీసియా ఇచ్చి ఆ బేబీని బయటికి తీసి ఇవన్నీ 82 సెకండ్లో జరుగుతుందా? కొంతమంది చెప్తారేమోనండి ఆశ్చర్యకరంగా డాక్టర్కి, మీరు దాన్ని సిజేరియన్ చేసినప్పుడు 1 నిమిషం ఆగండి, ఆ టైంకి బేబీని బయటికి తీయండి. తల్లి ప్రాణం పోతేనమ్మా, బిడ్డ ప్రాణం పోతే డాక్టర్లకి కావాల్సింది తల్లి ప్రాణం, బిడ్డ ప్రాణం, కానీ నీ ముహూర్తం కాదే.
కాబట్టి ఇటువంటి పనికిమాలినటువంటి చర్యలు మీరు చెయ్యకండి. ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటి వాటి జోలికి వెళ్ళకండి. ఎవరు చెప్పారో ఇవంతా అబద్ధము, మంచిది కాదు. మీ పిల్లలు మీరు కనుక సరైన సమయంలో జరగకుండా ఉండి కేవలం దాన్నే పట్టుకుంటున్నారు. అంగభూతంగా అనేక రాశులు చూస్తే తప్ప ఆ పిల్లవాడి భవిష్యత్తు చెప్పలేము. అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, ఆరోగ్యంతో ఇబ్బంది పడుతుంటే అప్పుడు మీకు తెలియదు కాబట్టి జ్యోతిష్ శాస్త్రాన్ని నిందిస్తారు. ఆ బాలారిష్ట దోషంలో అయ్యుండి అనారోగ్యంలో ఉన్నటువంటి పిల్లవాడి అమ్మాయి కానీ భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఎంత గొప్పగా ఉంటుందని అనుకుంటారు. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఇటువంటివి ఏవీ నమ్మకండి. కాబట్టి చక్కగా మీకు భగవంతుడు ప్రసాదించిన సమయం పెయిన్స్ వచ్చేంత వరకు ఆగండి. ఆగి పెయిన్స్ వచ్చి ఇంకా భరించలేమన్నప్పుడు డాక్టర్ దగ్గరికి, అందుబాటులో ఉన్న డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి. అదే దైవ ముహూర్తము, దేవుడు నిర్ణయించిన ముహూర్తంగా భావించండి. అంతే తప్ప ముహూర్తం పెట్టుకొని సీసెక్షన్ చేసేంతగా వెళ్ళినట్లయితే భగవంతుడు వ్యతిరేక ఫలితాలను ఇస్తాడు. ఒకే మాటలో నేను కొట్టేస్తున్నాను, పరిపక్వం కాని పండుని కాయగా ఉన్నదాన్ని తీసుకొచ్చి మాగబెట్టి తింటే అది రుచిగా ఉండదో, అలాగే శిశువు జన్మించడానికి సమయం ఆ శిశువే కోరుకోవట్లేడు, కానీ మీరెందుకు కోరుకుంటున్నారు? ఆ శిశువు కోరుకుంటే వెంబడి తన్నుకొని వస్తాడు కదా, అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, ఆ శిశువే తన్నుకుంటుంది కదా, నేను రెడీగా ఉన్నాను బయటికి రావడానికి అని చెప్పి. అది పెయిన్స్ రూపంలో మీకు సూచిక, సంజ్ఞా రూపం అని అంటారు. ఆ పెయిన్స్ రావడమే స్త్రీకి, ఆ పెయిన్స్ రావడమే పిల్లలు బయటికి వస్తున్నాడు, అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు. కాబట్టి ఎవ్వరు కూడా ఇటువంటి జనవరి 22 అని చెప్పి ప్యాషన్గా ఈ యొక్క ఆలోచనని పెట్టుకోకండి. భగవంతుడు మీకంటూ మీ సంతానానికి ఏ యోగ్యత, మీ యొక్క తల్లిదండ్రులకి మీకు ఏ యోగ్యత రాశాడో ఆ యోగ్యత మీకు సంతానం కలుగుతుంది. దాన్ని ఆనందంగా స్వీకరించి అనుభవించండి తప్ప కొండ మీద కోతి కోసం ఆలోచన చేయకండి. అది ఏనాటికైనా ముప్పే. రావణాసురుడు, విశ్వరూపుడు ఇద్దరూ తప్పుపడిపోయారు. రావణాసుడికే కాలేదు, మనం ఎంతటి వాళ్ళమండి, మనమంత తపశక్తి సంపన్నులమా? కాబట్టి అటువంటి పిచ్చి ఆలోచనలు మానండి. అలాగే తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో ఏవైనా దుర్మరణాలు అనగా రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిలే, కిడ్నీ ఫెయిలే, క్యాన్సర్తో చనిపోవడం, 60 సంవత్సరాల లోపల చనిపోవడం, పిండ ప్రదానాలు చేయకపోవడం, ఇవన్నీ పితృదోషాలు. కాబట్టి మా పీఠమాధ్వర్యంలో ప్రతి నెల శాస్త్రీయంగా పితృదోష నివారణ పూజలు జరిపించడం జరుగుతున్నాయి. అలాగే పుష్యమాసం నుంచి ఆషాఢ మాసం వరకు కూడా 6 నెలల పాటు మీ యొక్క కోరిక ఏదైనా కావచ్చు, వివాహం కావచ్చు, విద్య, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, అనారోగ్యం, ఈ 6 ఏదైనా కానీ మీ కోరిక నెరవేరడం కోసమే సంకల్ప సిద్ధి హోమాలు శ్రీశైల క్షేత్రంలో 2500 రూపాయలకి ఈ యొక్క 6 నెలల పాటు మీ గోతనామాలతో పూజలు జరుగుతాయి. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోతనామాలు నమోదు చేసుకోవచ్చు. అలాగే కాశీలో మా సొంత భవనం శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమం నడుపుతున్నాము. ప్రతినిత్యం కూడా అన్నదానం జరుగుతుంది. సొంత భవనం, సొంతంగా నిర్వహిస్తున్నాం. కాబట్టి మీ పెళ్లి రోజున కానీ, పుట్టినరోజున కానీ మీ ఆనందాన్ని కాశీలో ఉన్నటువంటి శివబంధువులతో కూడా పంచుకోదలిస్తే కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ వివరాలు ఇవ్వవచ్చు. గురుగారు మంచి విషయాలు తెలియజేశారండి, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.